దాదాపు 320 సంవత్సరాల పాటు నిలిచిన ఒక మహా సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానేట్. కాని ఈరోజు మనం కేవలం చరిత్ర పుస్తకాల్లోని తేదీలు, రాజుల పేర్ల గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు. మనం ఒక సాహస యాత్రికుడి కళ్ళతో ఆ సామ్రాజ్యాన్ని చూడబోతున్నాం. పదండి, ఆయనతో పాటు మనం కూడా ఆ కాలంలోకి ప్రయాణిద్దాం. ఈ మాటలు వింటుంటేనే ఎంత అద్భుతంగా ఉందో కదా! మన ఈ ప్రయాణంలో మన గైడ్, మొరాకోకు చెందిన గొప్ప పండితుడు, సాహస యాత్రికుడు ఇబ్న్ బటూటా అన్న మాటలివి. ఆయన దృష్టిలో ప్రయాణమంటే కేవలం ఓ చోటు నుంచి మరో చోటుకి వెళ్లడం కాదు, అదొక అద్భుతమైన సాహసం. సరే, మరి ఆ యాత్రికుడి కథ ఏంటో చూద్దాం. ఇబ్న్ బటూటా భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ తన వైభవానికి శిఖరాగ్రంలో ఉంది. ఆయన కథ అంటే మన కథ ఇక్కడునుంచే మొదలవుతుంది. ఒక్కసారి ఈ ప్రయాణం ఎంత పెద్దదో చూడండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 30 సంవత్సరాల సుదీర్ఘ యాత్ర. ఈ ప్రయాణమే ఆయన్ని తుగ్లక్ రాజవంశం అత్యంత శక్తివంతంగా ఉన్న సమయంలో భారతదేశానికి తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక జీవితకాల సాహసమంటే ఇదేనేమో. 75,000 మైళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేనప్పుడు ఇంత దూరం ప్రయాణించడమంటే మాటలా? ఆయన సమకాలీనుడైన మార్కోపోలో కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే ఆయన చెప్పిన మాటలకి, ఆయన రాసిన విషయాలకి చరిత్రలో అంత ప్రాముఖ్యత ఉంది. సరే, ఇబ్న్ బటూటా భారతదేశంలో అడుగుపెట్టగానే ఆయనకు ఏం కనిపించింది? ఆయన చూసింది ఒక సాధారణ రాజ్యాన్ని కాదు. నగరాలేమో జనంతో కిటకిటలాడుతున్నాయి, మార్కెట్లేమో రంగులతో, సరుకులతో కళకళలాడుతున్నాయి. వాణిజ్యం బలంగా ఉంది. కాని అన్నిటికన్నా ఆయన ఆశ్చర్యపరిచిన విషయమేంతో తెలుసా? ఆ కాలంలోనే అత్యంత వేగవంతమైన పోస్టల్ సిస్టమ్ ఉండటం అద్భుతంగదూ. ఇక బయటి ప్రపంచం నుంచి నేరుగా అధికార కేంద్రంలోకి వెళ్ళిపోదాం, ఢిల్లీలోనే సుల్తాన్ దర్బార్లోకి. ఇక్కడ కథలో ఒక ఊహించని మలుపొస్తుంది. సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబ్ను బటూటా పాండిత్యానికి ఎంతగానో ముగ్ధుగై ఆయన్ని ఏకంగా తన రాజదర్బార్లోనే న్యాయమూర్తిగా, అంటే కాజీగా నియమించారు. దీనివల్ల ఆయనకు ఆ పరిపాలనను, ప్రజల జీవితాలను అత్యంత దగ్గరగా చూసే అవకాశం దొరికింది. ఆయన తన రిహల్లా అనే పుస్తకంలో అప్పటి సమాజాన్ని కళ్లకు కట్టినట్లు రాశారు. ఒక బయటి వ్యక్తిగా ఆయన సతీసహగమనం, కుల వ్యవస్థ, బానిసత్వం వంటి స్థానిక ఆచారాలను చాలా వివరంగా నమోదు చేశారు. ఇవన్నీ ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. చరిత్రంటే ఎప్పుడూ యుద్ధాలు, రాజులే కాదు, కొన్నిసార్లు ఇలాంటి రుచికరమైన విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, సుల్తాన్ ఇచ్చే విందు భోజనంలో మనందరికీ ఇష్టమైన సమోసాలు కూడా ఉండేవని బటూటా రాశారు. భోజనానికి ముందు చల్లని షర్బత్, ఆ తర్వాత బార్లీ నీళ్లు. భలే ఉంది కదా! మనం ఇంత గొప్ప సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు దీనికి పునాది ఎలా పడింది, ఎక్కడ్నించి మొదలైంది కథ? ఇది తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మామ్లూక్ అనే పదాన్ని తెలుసుకోవాలి. దీనికి అర్థం కేవలం బానిస అని కాదు, బానిస మూలాలున్న అత్యంత నైపుణ్యం కలిగిన సైనికుడు అని. ఆశ్చర్యంగా, సుల్తానేట్ మొదటి రాజవంశాన్ని స్థాపించింది ఈ మామ్లూక్ సైనికులే. సుల్తానేట్ మొదలైన రోజులు అంత ప్రశాంతంగా ఏమీ లేవు. నిజం చెప్పాలంటే అంత గందరగోళం, రక్తపాతం, అధికారం కోసం కుట్రలు, హత్యలు మామూలే. ఒకరి తర్వాత ఒకరు వేగంగా మారిపోయేవారు. కాని ఈ కల్లోలంలోంచే రజియా సుల్తానా లాంటి ఒక అసాధారణ పాలకురాలు పుట్టుకొచ్చారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముస్లిం పాలకురాలు. ఆ గందరగోళ చరిత్ర ఈ రోజుకి మనం చూడగలిగే రాతి కట్టడాలుగా ఎలా మిగిలిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ వెళ్లిన వాళ్లు ఎవరైనా సరే ఆకాశాన్ని అందుకుంటున్నట్లు కనిపించే కుతుబ్ మినార్ను తప్పక చూసుంటారు. అది కేవలం ఒక టవర్ కాదు, అదొక ప్రకటన. భారతదేశంలో ఒక కొత్త పాలన మొదలైందని, తమ శక్తి, విజయం ఎంత గొప్పవో ప్రపంచాన్ని చాటిచెప్పే ఒక బలమైన చిహ్నం. ఇక కుతుబ్ కాంప్లెక్స్లోనే ఉన్న ప్రధాన మసీదు అంటే కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు గురించి అక్కడి శాసనాలు ఏం చెబుతున్నాయంటే, 27 హిందూ, జైన దేవాలయాల శిథిలాల నుంచి సేకరించిన సామగ్రితో దాన్ని నిర్మించినట్లు ఆ శాసనాల్లో రాసి ఉంది. ఇక్కడ వాస్తుశిల్పంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది మనకు. మొదట్లో మామ్లూక్లు పాత భారతీయ పద్ధతులనే వాడారు. అంటే రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి ఆర్చ్ లాంటి ఆకారాన్ని సృష్టించేవాళ్లు. కాని ఖల్జీలొచ్చాక సీన్ మారింది. వాళ్లు ట్రూ ఆర్చ్ అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది నిర్మాణపరంగా చాలా పటిష్టమైనది.
అలై దర్వాజా ఈ కొత్త ఇండో ఇస్లామిక్ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఏ సామ్రాజ్యమైనా ఎప్పటికీ నిలవదు కదా. ఇక ఈ ఢిల్లీ సుల్తానేట్ కథ చివరి అంకానికి చేరుకుంది. ఆరంభం, ఉచ్చస్థితి చూశాం. ఇప్పుడు పతనం గురించి తెలుసుకుందాం. చాలామంది ఢిల్లీ సుల్తానేట్ అంటే ఒకే వంశం అనుకుంటారు, కానిది నిజం కాదు. ఈ 320 ఏళ్లలో ఒకరి తర్వాత ఒకరు మొత్తం 5 రాజవంశాలు పాలించాయి. మామ్లూకులతో మొదలైన ఈ ప్రస్థానం ఖల్జీలు, తుగ్లకులు, సయ్యద్లు, చివరగా లోడీలతో ముగిసింది. 1526 మొదటి పానిపట్ యుద్ధం. ఇక్కడే చరిత్ర మలుపు తిరిగింది. బాబర్ తన ఫిరంగులతో వచ్చినప్పుడు చివరి సుల్తాన్ ఇబ్రాహిం లోడీ సైన్యం నిలబడలేకపోయింది. అంతే, ఒక్క ఓటమితో 320 ఏళ్ల ప్రయాణం ముగిసింది. ఇది భారతదేశ చరిత్రలో మరో గొప్ప సామ్రాజ్యానికి, అంటే మొఘలులకు దారి ఇచ్చింది. సో ఇంత కథ విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఇన్ని యుద్ధాలు, ఇంత వైభవం, ఇంత మార్పు తర్వాత ఈ ఢిల్లీ సుల్తానేట్ మనకు మిగిల్చిన అసలైన వారసత్వం ఏంటి? అది వాళ్లు కట్టిన రాతి కట్టడమా, వాళ్లు తెచ్చిన పరిపాలనా విధానమా, లేక మన సంస్కృతిలో కలిసిపోయిన మరేదైనానా? ఒక్కసారి ఆలోచించండి.